వద్దా వద్దని నేను అడగాలి. పలానా వాళ్ళని కండువా కప్పుకున్నాను. ఆయనని ఈ వయసులో ఆయన మనుషులు మర్డర్ అవుతారు. అక్కడ ఆయన మనుషులు మర్డర్ అవుతారు. ఆయన ఇబ్బంది పాలవుతాడు. ఈరోజు ఆయన హరిగోస పుచ్చుకుంటున్నారు ఆయనను ఆయన టీం ఈ వయసులో. ఈరోజు ఎక్కడ ఆయన 100% కల్వకుంట్ల కవిత మనిషి, జగిత్యాల ఎమ్మెల్యే కల్వకుంట్ల కవిత ఇద్దరు కలిసి నన్ను ఓడగొట్టిండ్రు. సేమ్ నీలమ్మధును పోటీ ఇంకా చెప్తా, ఎవరైనా ఎత్తెత్తి ఓడగొట్టిందో చెప్తా. ఇక షేర్లింగంపల్లి కథ మనకు తెలుసు. అంటే ఆయన అక్కడికి కూడా బీఆర్ఎస్కి వచ్చినాయని. ఇక నాకు పోచారం శ్రీనివాసరెడ్డి ఎక్కువ తెలియదు, కానీ పెద్ద మనిషి స్పీకర్గా ఉన్నాడు. ఈయననే 12 మంది కాంగ్రెస్కి వెళ్ళి గెలిచిన వాళ్ళని అక్కడ చేర్చుకున్నాడు. కాంగ్రెస్కి వెళ్ళి గెలిచిన 12 మందిని పార్టీనే మర్జీ చేసుకున్నాడు ఈయన ఏకంగా. అట్లా గండ రమణారెడ్డి ఉన్నాడు, సబితా ఇంద్రారెడ్డి. గండ రమణారెడ్డి వీళ్ళ కాన్స్టిట్యున్సీలకు పోయిన గొడవలు పెట్టిన, అక్కడ పోయిన ప్రెస్ మీట్లు పెట్టిన. నేను పెద్ద పీసీసీ ప్రెసిడెంట్, నేను పెద్ద ఆపోజిషన్ లీడర్ అని నాకెందుకో అర్థం కాలే. అరే పార్టీని కాపాడాలని పార్టీకి వెళ్ళి గెలిచి కాంగ్రెస్ కార్యకర్తల రెక్కల కష్టంతో గెలిచి ఆ పార్టీలోకి ఎట్లా పోయినని చెప్పేసి నేను కొట్లానికనే ఆ పార్టీలో నేను పోయి వాళ్ళలో నిలబడి, వాళ్ళ కాలనీలలో నిలబడి, వాళ్ళ ఇళ్ళ ముందు నిలబడి నేను గొడవ పెట్టిన. అది మహేశ్వరమే. కానీ మహేశ్వరం కాన్స్టిట్యున్సీకి పోయి మేము నిలబడి కొట్లాడినాం. మేము కాంగ్రెస్ నాయకులు అందరం కలుపుకున్నాం. ఈరోజు ఫోటో ఒకటి చూపెడతా, మీకు చూపెడతా. ఇగో ఈ ఫోటోలో 12 మంది ఎమ్మెల్యేలు నన్ను అసెంబ్లీ పోతుంటే అడ్డగిస్తే ఇక్కడ ఉన్నా. ఇలా ఎంతమంది పదవులు ఇచ్చినా 12 మంది ఎమ్మెల్యేలు ఎట్లా పోతారని చెప్పి నాతో దీక్షలో కూర్చున్నారు. వీళ్ళు అందరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. వీళ్ళందరూ పదవులు ఇచ్చినారబ్బా. ఉజ్మా షాకిర్ గారు ఉన్నారు అక్కడ. ఆమె ఉన్నది, ఆమె ఉన్నది, ప్రతి ప్రోగ్రామ్ ఆమె చేసింది. సార్ నాతో పాల్పొన్న పార్టీలో అయితే ఉన్నది కదా ఆమెకి ఎందుకు ఇవ్వాలి? ఏకైక మైనార్టీ మహిళ ఉన్నటువంటి వ్యక్తి ఆమె. ఎక్కడ ఎన్నికలు జరిగినా ఆమె పోతుంది. దుబ్బాక పోయింది నాతో పాటు, దాదాపు వాళ్ళ ఫ్యామిలీతో వచ్చి అక్కడనే ఉండి నెల రోజుల పాటు దుబ్బాకలో కూర్చుంది. ఏడ బై ఎలక్షన్ జరిగినా పోయింది. ఏ బాధ్యతలు ఇచ్చినా ఆమెకు ఎందుకు ఇవ్వలేవో పదవి మీరు? అంటే నికాసైన కాంగ్రెస్ వాళ్ళకి ఇయ్యారు. ఈరోజు ఇట్లా బతికొచ్చి దొంగలు, గోడ దునికెటోళ్ళు, ఆయా పార్టీలు మారొచ్చేటోళ్ళు వాళ్ళకు మాత్రం ఇస్తారు. నికాసైన కాంగ్రెస్ వాళ్ళకి మాత్రం ఇయ్యరు. ఇక కొన్ని పేర్లు నేను చెప్తే వాళ్ళకి వచ్చే పదవులు ఇయ్యారని చెప్పిన పేర్లు చెప్తలేం. కానీ నీకు రియల్ కాంగ్రెస్ అని అందరినీ వాళ్ళు అంగదొక్కింది. ఈరోజు బతుకొచ్చిన వాళ్ళకి పెద్ద పీట వేసిండ్రు, వాళ్ళకి టికెట్లు ఇచ్చిండ్రు. ఏదో బొంగుగాడు వాడు ఎవడో ఉన్నాడు, సునీల్ కనుగోలాడు, ఫాల్తుగాడు. ఆ దొంగను పెట్టి ఈ సర్వే వచ్చింది, ఈయన పేరు వచ్చింది, ఈయనైతే ఈయననే గెలుస్తారంట. ఆ పార్టీ కూడా అరే ఏంది గెలిచేది? నేను చెప్తున్నా కదా, కాంగ్రెస్ పార్టీ అధికారంకి వస్తాయని నేను తప్పేవారు చెప్పాలి. రేవంత్ రెడ్డి కూడా అధికారంకి వస్తారని అనలే, ఎందుకంటే మేము ఫీల్డ్ మీద ఉన్నాం కాబట్టి. ఇవాళ నేను ఇంత డేరింగ్గా, ఇంత ధైర్యంగా ఎందుకు మాట్లాడగలుగుతా అనుకుంటారో రేవంత్కి తెలుసు, అందరికీ